వందనాలు సార్. ఇక్కడ నన్ను పిలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే ఫస్ట్ మేము హైదరాబాద్లో ఉంటాము. ఫస్ట్ నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నా పేరు వచ్చేసి వెంకటలక్ష్మి. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. బైపీసీ చేశాను. ఎంఎస్సీలో మిడిల్ డ్రాప్ అయిపోయి మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయిపోయాము. ఆ తర్వాత ఈ మధ్యలో సడన్గా స్వాతి ఒకరోజు నాకు ఫోన్ చేసింది, లక్ష్మి ఇట్లా గెట్ టుగెదర్ పెట్టుకుంటున్నాము అనేసి. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్, ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ 20 days తర్వాత ఒక ఫోన్ మా వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది. ఎంత చాలా ఏడుపు వచ్చేసింది కూడా. ఆ రోజు ఇంకా గ్రూప్లో అందరికీ నేను ఫోన్ చేశాను. అందరికీ ఫోన్ చేసి మాట్లాడాను, ఎలా ఉన్నారు ఏం కదా అనేసి. అందరూ బాగా రిసీవ్ చేసుకుని మాట్లాడారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. బట్ నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా మెమరీసే ఉన్నాయి సార్లతో మాకి. ఫస్ట్ హెచ్ఎం సార్ అంటే, ఒకరోజు అయితే మేము 10th క్లాస్లో నేను సావిత్రి అండ్ మస్తానమ్మ ఒకరోజు ఈవినింగ్ ఇంటర్వెల్ టైంలో బయటకు వెళ్ళాము లేడీస్ ప్రాబ్లంతో వెళ్ళాము. అప్పుడు ఒకసారి వచ్చేసి మమ్మల్ని చూసారు కిటికీల నుంచి. అప్పుడు మేము గమనించుకోలేదు. మాకెళ్ళి వచ్చేసి మేము వచ్చేసాము, ఇంటర్వ్యూలో వచ్చేసాము యాక్చువల్లీ. కానీ అప్పుడు వచ్చిన తర్వాత మమ్మల్ని బయట నిలబెట్టాడు సారు. ఎందుకు వెళ్ళారు బయటికి మీరు అనేసి. బట్ అప్పుడు చెప్పలేదు, ఓన్లీ బయట నిలబెట్టాడు మమ్మల్ని. నెక్స్ట్ రోజు కూడా అలాగే బయట నిలబెట్టాడు. ముగ్గురిని మీకు గుర్తుందా? ముగ్గురిని బయట నిలబెట్టాడు. ఆ రోజు ఒక పర్సనల్గా మళ్ళీ మమ్మల్ని పిలిపించి రూమ్లోకి పిలిపించి, ఆడపిల్లలు కదమ్మా అలా వెళ్ళకూడదు, చెప్పకుండా బయటకు వెళ్ళకూడదు కదా అన్నారు. సో అప్పుడు అర్థమైంది. సో కేర్ ఫర్ లేడీస్ మీద చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అప్పటి నుంచి సార్ అంటే మాకు రెస్పెక్ట్ ఇంకా పెరిగింది. సార్కి ధన్యవాదాలు సార్. అలాగే దాసు సార్ గారు అంటే ఒక ధైర్యం ఏంటంటే 10th వెళ్తే ఒక ధైర్యం. ఏం ధైర్యం? దాసు సార్ ఉన్నారు, సార్ చూసుకుంటాడు. యాక్చువల్లీ మౌంట్ క్లైవర్సింగ్ కాదు, లాస్ట్ బెంచెస్. కానీ ఒక హోప్ ఏంటి, సార్ ఉన్నారు, సార్ గెటం చేస్తాడు. సో చేశారు కూడా. థ్యాంక్ యూ సార్. అండ్ గాయత్రి మ్యామ్, మా పిల్లలకి నేను హిందీ చెప్పేటప్పుడల్లా మేడం గుర్తు వస్తుంది. అంటే బేసిక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను కంప్లీట్గా నేను పిల్లలకి చెప్పేదాన్ని. అప్పుడు నాకు కూడా 72 మార్క్స్ వచ్చాయి హిందీలో. బట్ కొంచెం డల్ స్టూడెంటే, బట్ హిందీ నాకు చాలా ఇష్టం మ్యామ్. అలాగే సైన్స్ మేడం అండ్ సార్ పేరు గుర్తులేదు. అందరూ కూడా చాలా మోటివేట్ చేసేవాళ్ళు. చాలా థ్యాంక్ యూ. బట్ సార్ల గురించి నేను ఒక చిన్న స్మాల్ స్టోరీ చెప్పాలి. ఒక సార్ మేడం కాడికి వచ్చారు. ఆ రోజు అబ్బాయి బర్త్డే. సో ఆ రోజు వచ్చి, మేడం ఈరోజు నా బర్త్డే, సో అందుకే కేక్ ఇచ్చారు. సో హ్యాపీ బర్త్డే రా అనేసి చెప్పింది. ఆ అబ్బాయి వెంటనే జోలో చేసి పెట్టుకుని మేడంకి ఒక గిఫ్ట్ చూపించాలనుకున్నాడు. అంటే నైట్ వాళ్ళ డాడీ వచ్చేసి అతనికి ఒక వాచ్ గిఫ్ట్ ఇచ్చి ఉంటాడు. సో ఆ వాచ్ మిస్ అయిపోయి ఉంటుంది స్కూల్లో. సో అబ్బాయి ఏమంటాడంటే ఏడవడం మొదలు పెడతాడు, అరే నా వాచ్ పోయింది అనేసి. కానీ ఆ మేడం ఏం చేస్తుందంటే, నో ప్రాబ్లంలో ఈవినింగ్ లోపు ఇంటికి వెళ్ళే లోపు నీకు ఖచ్చితంగా డెఫినెట్గా నీ వాచ్ నీకు ఇచ్చేస్తా అని చెప్తుంది. సో ఆ రోజు ఏం చేస్తుంది మేడం, స్టూడెంట్స్ అంతా చెప్పేస్తుంది, అందరూ కళ్ళు మూసుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కళ్ళు మూసుకోండి అని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెక్ చేసి లాస్ట్కి వచ్చేసి ఆ వాచ్ తీసుకొని అబ్బాయికి ఇచ్చేస్తుంది. ఆ రోజు అలా కట్ చేస్తే మళ్ళీ ఇలాగే ఒక 20 days తర్వాత కళ్ళు మూసుకొని మిమ్మల్ని చెక్ చేశాను. సో మీలో దొంగ ఎవరో కూడా నాకు తెలీదు. సో దీంట్లో ఏం నాకు ఇష్టం. థ్యాంక్ యూ.